హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. చిన్న పని ఉందని ఏలూరు వచ్చాను. అయితే మా తమ్ముడు ద్రాక్షది చెట్టు అయితే వేసాడండి. అది మొత్తం పాకి ఇదంతా వచ్చింది. ద్రాక్ష గుత్తులు అయితే భలే వచ్చినాయండి. నాతో పాటు మీరు కూడా చూస్తారని చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి గుత్తులు గుత్తులు ఇవి గ్రీన్గా ఉన్నాయి. ఇవి ముగ్గాలన్నమాట. ముగ్గునివి కూడా ఉన్నాయి. ఇంకా చాలా వరకు మా తమ్ముడు కోసి అందరికీ పంచిపెట్టిండంట. ఇవి కొన్ని ఇంకా అక్కడక్కడ గుత్తులు అయితే ఉన్నాయి గ్రీన్ కలర్. నాకు భలే హ్యాపీగా అనిపించింది అండి. గ్రేప్స్ మనం సొంతంగా మన చెట్టుకి పండించుకొని తినడం అసలు అయితే ఎంత స్వీట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయండి గ్రేప్స్ అయితే. భలే హ్యాపీగా అనిపించింది అవి చూసేటప్పుడు. చూసారండి చెట్టు నిండా గుత్తులు గుత్తులు ఉన్నాయి. మా తమ్ముడికి మొక్కలంటే పిచ్చి. ఇంకా ఇలా హార్వెస్టింగ్ అయితే చేశాడనమాట. ఈ పాదంతా చూడండి ఎంత బాగుందో లోపలికి. ఇక్కడైతే ముగ్గినవి 2 గుత్తులు ఉన్నాయండి. మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి లోపల ఒక్కటి ఉంది. ఇది మొత్తం చుట్టుకుపోయింది అనమాట. కట్ చేస్తానికి రావట్లేదు. ఆల్రెడీ ఒకటి అందులో చితికిపోయింది, ముగ్గిపోయి ద్రాక్షకాయ. ఇంకా తర్వాత ఇంకొక చోట ఇంకొక గుత్తి ఉంది. ఇదిగో చూసారా ఈ గుత్తి. ఇది అలా తుంచితే రావట్లేదని కత్తిరితో కట్ చేయాల్సి వచ్చింది. 2 గుత్తులు అయితే ముగ్గిపోయినాయి. అసలు భలే ఉన్నాయండి గ్రేప్స్. మా వాడికి చూపిస్తే చూసి భలే ఫుల్ ఎగ్జైట్ అవుతుండో. రియల్ గ్రేప్స్ మన సొంత చెట్టుకి చూసి భలే అనిపించింది నాకైతే. గ్రేప్ చూసి బడు బాగా ఎగ్జైట్ అయ్యి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తర్వాత ఇంకోటి కూడా కట్ చేసాము. అది మొత్తం చుట్టుకుపోయింది. కట్ చేయడానికి రాలేదు ఫస్ట్. ఎలాగోలా ట్రై చేసి అవి కూడా అయితే తెంపి తిన్నామన్నమాట. చాలా బాగున్నాయి. చాలా స్వీట్గా తీయగా పుల్ల పుల్లగా చాలా బాగున్నాయి. భలే అనిపించిందండి. ఏమైనా ఊర్లో ఉంటే మనకొక ఇల్లు, ఓన్ హౌస్, ప్లేస్ ఉంటే, ఖాళీ స్థలం ఉంటే చక్కగా మనం భలే ఇలాగ పళ్ళు మొక్కలు, పూల మొక్కలు, ఫ్రూట్స్ అవన్నీ పెంచుకోవచ్చు. మా తమ్ముడు అలాగే ఇలాచీ మొక్కలు, పూల మొక్కలు అవన్నీ వేసారండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇది వరుసనే 3 ఇల్లులు ఉంటాయి అనమాట. మా అమ్మది, మా పెద్దమ్మది, మా చిన్నమ్మ వాళ్ళది. ముగ్గురు వరుసనే ఉంటుంది. ఇక గ్రేప్స్ అయితే నా ఫేస్లో చూడండి ఎంత హ్యాపీనెస్. గ్రేప్స్ భలే ముగ్గుని చూపిస్తున్నాను. భలే ఫుల్ కలర్ వచ్చినాయండి. ఇంకా అక్కడక్కడ కొంచెం గ్రీన్గా ఉన్నాయి కానీ కలర్ అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అక్కడే కాదు ఇంకా చిన్నగా ఎదర కూడా గుత్తులు గుత్తులు ఉన్నాయి చూసారా. ఇంక మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి అనమాట గ్రేప్స్ గుత్తులు. ఆ తర్వాత ఇంకా ఇలాచీ చెట్టు కూడా వేసాడండి మా తమ్ముడు. ఇంకా ఇలాచీలు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా తర్వాత మా పెద్దమ్మ అయితే మందార మొక్కలు, పూజకి కావాల్సిన పువ్వు మొక్కలు అన్నీ వేసుకుంది. ఇంకా తర్వాత ఎదుర మా చిన్నమ్మ అయితే కనకాంబరం మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు వేసారు. పచ్చిమిర్చి కొయ్యలేదంట మా చిన్నమ్మ, అందుకని కలర్ వచ్చేసినాయి ఇలా ఎండుమిర్చి, పండుమిర్చి లాగా. కొన్ని పచ్చివి ఉన్నవి, కొన్ని పండువి ఉన్నాయి అన్నమాట. ఇట్లా అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొన్ని కనకాంబరం మొక్కలు వేసారు. పైనాపిల్ చెట్టు కూడా వేసాడండి మా తమ్ముడు. ఇంకొంచెం ఎదిగితే ఆ పైనాపిల్ కూడా వస్తుంది. సన్నజాజి మొక్కలు, అలాగే వాటర్ యాపిల్, జాంకాయ మొక్కలు అన్నీ వేసారు. ఇదే మా పుట్టిల్లు.